జగ్గారెడ్డి ఐఐటి పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల 15 చెరువుల బ్యూటిఫికేషన్ కోసం బైక్పై 30 కిలోమీటర్లు తిరుగుతూ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి పరిశీలించారు. రూ. 2,500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించిన జగ్గారెడ్డి, ప్రతి చెరువు వద్ద 25 మీటర్ల కట్ట వెడల్పు, నక్లేస్ రోడ్డు, వాకింగ్ ట్రాక్, ధోబీ ఘాట్, బతుకమ్మ ఘాట్, లైటింగ్, బోటింగ్, చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచన. ఇండ్లు కూల్చకండి, చెరువులను కాపాడండి. చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి. రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోండని అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది. దీన్ని దేవుని చెరువు అంటారు. ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది? ఇక్కడ విఠలేశ్వరుని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు. ఇది చరిత్ర, ఇది 100 సంవత్సరాల క్రితం చెరువు. ఓకే, ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఇది ఈ చెరువు ఉంది. ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది? వాటర్ 111 ఎకరాల చెరువు. ఓకే ఓకే, కిలోమీటర్ కట్ట ఎంత ఉంది? అంటే ఇంచుమించు 1 కిలోమీటర్ చెరువు కట్ట ఉంది. ఓకే, దీని మీద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి? 120, కానీ మ్యాక్సిమం ఆయకట్టు 50 ఎకరాలు. మొత్తం మీద 120, అటు ఇటు 100 ఎకరాలు ఆయకట్టు నడుస్తుంది. సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్ దీన్ని కూడా 25 మీటర్ల వెడల్పు. సేమ్ ఇక్కడ కూడా బోటింగ్, ఇక్కడ కూడా గ్రీనరీ, ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు. సేమ్ కింది బజార్ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చెరువును కూడా దేవుని చెరువు కందిది కూడా తీసుకోండి. సింపుల్. బ్రిడ్జ్ కూడా పెట్టండి లోపలికి. వెంకట్ సార్, బ్రిడ్జ్ కూడా కావాలి. బ్రిడ్జ్ కావాలి. ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే. దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే. ఓకే, ఈ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా, ఎల్ షేప్లో. ఆ గుడికి ఎల్ షేప్లో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు. ఈ విఠలేశ్వర గుడి కందిది అయితే ఎల్ షేప్ వాటర్ ఉందో, చెరువు ఉందో, ఆ ఎల్ షేప్లోనే మీరు మెట్లు కట్టాలి. ఒకటి ప్లాట్ఫారం ఏడ కట్టాలి? రోడ్కా, అక్కడ రోడ్కి, మెయిన్ రోడ్కి చెరువు కట్ట, మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకుడిని పెద్ద మన చెరువు సంగటి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేమ్ యాక్చువల్ ఆడ కూడా కట్టాలి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు, ఈ చుట్టుపక్కల ఎవరైనా వేయాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి ధన్మన్ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతారు. ఇది లైన్. వెంకట్ సార్ ఓకేనా? డన్నా? రైట్. ఓకే శ్రీరామ్, అయిపోయింది. ఈయన పేరు శ్రీరామ్, ఈయన నంబర్ నోట్ చేసుకోండి. శ్రీరామ్, ఈయన నెక్స్ట్ మనకు సర్పంచ్. సార్ ఇది ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దించుంటే కదా, సార్ కంప్లీట్ ఇదే ఉంది. ఇట్లాంటి ఆ పైనుంచి వచ్చే వర్షం వాటర్ ఒకటి ఇక్కడ మీ ఇంట్లో పడ్డ వర్షం వాటర్ పోవడానికి పోవలేదు. ఏమో సైడ్ డ్రైన్స్ ఏమైనా తీస్తారు, ఫ్లోయింగ్ చూడండి. ఇదంతా ఈ ఏరియా మొత్తం షెఫ్ చూస్తాడు మొత్తం. ఇదంతా చూడండి, ఇన్ని కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్. ఏది మనం బల్కాపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి కూడా వస్తాయి. గీనే ఉంది కాలువ, ఊరుకుపోయినాయి. ఈ చెరువులకు ఎక్కడ ఏది అదే ఆ టెంపుల్ ఉందా? టెంపుల్ ఉందా? ఇల్లు కనబడుతుందా? పిల్లర్స్ దాన్ని అవుతుందా? ఇళ్ళకి రాదు, అడ్డు పోతుందా? ఏది అది లేదా సైడ్కి అట్లా కలుస్తుంది. ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబిలికుంట ప్లస్ అటు శాంతినగర్ డివైడ్ అవుతుంది. వర్షం నీళ్ళు, డ్రైన్ నీళ్ళు. ఠీకేనా? ఇది ఎట్లా చేస్తే చూసుకోవచ్చు. చాలా పెద్ద పరువు రిగుబండ్లో వచ్చేస్తుంది. మహబూబ్సాగర్ రిగుబండ్లో ఈ పార్ట్ ఎస్. అంటే ఇట్లా వర్షం ఇప్పుడు అన్నీ వచ్చేది ఓకే. ఇక్కడ పడ్డ వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి. ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళా. ఇప్పుడు మహబూబ్సాగర్ అవును.
ఇప్పుడు మనకి కనుక బొబ్బరికొండ నుంచి ఇట్లా కాలువ ఇట్లా వస్తుంది కదా సార్. అవును, మనం దీన్ని ఏం చేస్తాం సార్ అంటే ఈ చెరువు లోపలికి రాకుండా అది అక్కడ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ డ్రైన్స్ సైడ్ పెట్టుకొని కాలువ ఈ కింద నుంచి ఇటు ఇటు అది పెట్టేస్తుంది. ఇది ఇక్కడ ఈ వర్షం నీళ్ళు మాత్రం దీంట్లో ఇంట్లోకి వస్తుంది. ఇది కూడా సేమ్ ఇదే డిజైన్ ఇక్కడ. ఇదే సార్ ఇది ఆ డిజైన్, ఇదే డిజైన్. నంబర్ లేకున్నా ప్రకాష్ అండ్ వెంకటరెడ్డి అని రాసుకో సరిపోతుంది. అండ్ అదర్ 1 సెకండ్ అయిపోయిందా పేర్లు? రైట్. మీరు ఆ డ్రైన్ మా నాగన్న వీళ్ళందరూ పిలుచుకొని మాట్లాడుకోండి. ఈ ఇష్యూ కూడా ఏదైనా ఉంటే వీళ్ళే ఉంటారు ఇక మీకు టచ్లో. రైట్, చెప్పండి. డి గారు డీసిల్టింగ్ బాగుంది, ఇట్లా సిల్టప్ అయితే సిల్టప్ చేస్తాం. ఓకే సంవత్సరాలు అంటే ప్రాబ్లం లేదు, అలా సిల్టప్ లేదు, సిల్టు లేదు, ఇలా అయితే డీసిల్టింగ్ ఇలా చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ డీజిల్ టీ ప్రతి దగ్గర పెట్టుకుంటున్నాం సార్. ఇప్పుడు దీంట్లో డీసిల్టింగ్ దీంట్లో ఏంటంటే బతుకమ్మ ఘాటు ఇక అన్ని బతుకమ్మ ఘాటు అన్నీ వస్తాయి నీకు. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, ప్రతి దగ్గర బతుకమ్మ ఘాటు, ప్రతి దగ్గర స్టెప్స్ ఉండాల్సిందే. వినాయక సాగర్ వినాయకుంది ప్లాట్ఫామ్ ఉండాల్సిందే. ఇక మన చూడాల్సిన 15 చెరువులలో కూడా బతుకమ్మలు ఆడడానికి మెట్లు కట్టాల్సిందే. మనము ప్లాట్ఫారం వినాయక చవితి నిమజ్జనం చేయడానికి కూడా ప్లాట్ఫారం కట్టాల్సిందే. పెద్ద అన్ని ఇక బోటింగ్, ఇక ప్రతి దాంట్లో బోటింగ్ ఉంటుంది. మనం కిందిదారి చెరువు మనం ఎట్లా చేస్తున్నామో అన్ని చెరువులు అట్లే చేయండి అంతే. సేమ్ బోటింగ్ కూడా వస్తుంది. ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ దానికి అక్కడ సైడ్ ఉంటుంది. ఈ చెరువుకి అవతల ఎక్కడైనా మీరు రాసుకోండి వెంకట్ సార్, ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని రాసుకోవాలి. తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు ఉంటే చూడండి, గవర్నమెంట్ భూమి అసైన్ భూమి, అసైన్ ఉంటే రైతులు ఇస్తాంటే తీసుకుంటాం, బలవంతంగా తీసుకోం. రైట్ రైట్ ఓకేనా? రైట్, ఇది ఆగిపోండి. చలో రా 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 రైట్. ఇక్కడ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాలు ఉంది? చిమ్నాపూర్ చెరువు. ఇప్పుడు మనము చిమ్నాపూర్ చెరువు, పాత చెరువు, చిమ్నాపూర్ పాత చెరువు. ఇక్కడ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి పాత చెరువు, చిమ్నాపూర్ చెరువు. ఈ చెరువు నీళ్లు ఎన్ని ఎకరాలలో ఉంది? నంబర్ 1 ఇన్నే ఉండు 152 ఎకరాల నీళ్లు నిల్వ ఉంటాయి. రైట్, నంబర్ 1. ఇది కట్ట ఎంత ఉంది? ఊరు చిమ్నాపూర్ ఊరు నుంచి లేదు మన కంది దాకా ఎంత? కిలోమీటర్. సేమ్ ఆడదే అనుకున్నాం. ఈ చిమ్నాపూర్ చెరువు, చిమ్నాపూర్ ఊరు నుంచి కంది వరకు సేమ్ వెడల్పు అదే 25 మీటర్లు వెడల్పు. సేమ్ ఇది గ్రీనరీ, సేమ్ కింది పదార్థ చెరువు ఏదైతుందో అది ఇన్లనే పెట్టేస్తున్నాం. నంబర్ 1. చుట్టూ అది నక్లెస్ రోడ్ చుట్టూ నక్లెస్ రోడ్ వస్తుంది. ఇక ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో అదొక్కటి మీరు బ్రిడ్జ్ కడతారు అంతే కదా, మిగతా వస్తుంది. పోతే బిహైండ్ ఐఐటి ఇంతే కదా. ఐఐటి ముందు, ఐఐటి పక్కకు, అపోజిట్ రైట్ లెఫ్ట్ మహబూబ్ సాగర్ అంతే కదా. ఇప్పుడు ఈ చెరువు కనుక క్లీన్ అయ్యి ఉంటే నీకు ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ అనేది అసలు ఫస్ట్ మహబూబ్ సాగర్కి పోవడమే బంద్ అవుతుంది సార్. ఇక మీ డిజైన్లో ఈ చిమ్నాపూర్ చెరువులకు పొల్యూషన్ వాటరు, డ్రైన్ వాటర్ రాదు. ఇక పైనుంచే కట్టుబందీ చేస్తారు మీరు. దీనిపై ఆ చెరువు కాబట్టి 3 చెరువులు చైన్ వాళ్ళు మనోళ్ళు ఏదో చెప్తున్నారు, నోట్ చేసుకోండి. నీ పేరు, ఫోన్ నెంబర్ చెప్పు. నాగన్న చిమ్నాపూర్, ఫోన్ నెంబర్ చెప్పు. ఇందులో ఒక్క సెకండ్ నంబర్ 917714212416. నువ్వు డిస్కస్ చేసినావు, నీ పేరు రాపించినావు. నీ ఒపీనియన్ తర్వాత దీనితో షేర్ చేయి. నువ్వు ఆయన ఫోన్ చేస్తావు కదా, చేసుకో. ఈడెవరు ఉంటారు అంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళంతా టీం అంతా ఉంటుంది. ఉన్నాడు ఇలా మన రెడ్డి ఉన్నాడు, భుజంగ రెడ్డి పోయాడు, ప్రకాష్ ఉంటాడు, వెంకటరెడ్డి ఉంటాడు, వీళ్ళంతా ఊరు వాళ్ళంతా. మీరు నంబర్ రాసుకో, ఎవరిదన్నా రాసుకో. నంబర్ చెప్పండి. 2 కిలోమీటర్స్. ఇది వెంకట్ సార్ ఇద్దరు డీలు. ఇది కల్వకుంట చెరువు పేరు ఏంటి? కార్మాన్ కుంట చెరువు. విస్తరణ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని ఎకరాలు? 24 ఎఫ్టీఎల్ కలుపుకొని 25 ఎకరాలు. సేమ్ ఈ కల్వకుంట చెరువు, అదే కర్మాన్కుంట కల్వకుంట చెరువు, కర్మాన్కుంట చెరువు. ఇప్పుడు నటరాజ్ స్టాక్ కాడికించి షార్ట్ కట్ రోడ్ అయిపోయింది. ఇది
ఈ కల్లకుంట నటరాజు నుంచి 60 రోడ్ నుంచి ఇటు చిమ్నాపూర్ ఐఐటి నేషనల్ హైవే పోయేటోళ్ళు ఈ కట్ట వేసుకొని పోతారు. కాబట్టి ఇప్పుడు ఈ చెరువు ఎంట్రన్స్లో కూడా హైట్ నేపాల్ అక్కడి నుంచి మొదలుకుంటే 25 మీటర్ల పెడలకు సేమ్ ఇంట్లో బెస్తోళ్ళకు చేపలు పట్టడానికి, సాగలలో బట్టలు ఉతికడానికి, వినాయకుల నిమజ్జనం చేయడానికి ప్లాట్ఫారాలు, బతుకమ్మలు ఆడి ఊడడానికి మెట్లు, బోటింగ్, లైటింగ్ అన్నీ ఇందులో కూడా రావాలి. ఓకే, చుట్టూ నక్లెస్ రోడ్ రావాలి. నక్షల రోడ్స్ ఉన్నాయి, లింక్ నక్షలు కూడా ఇవ్వండి. ఆ గొల్లగూడానికి లింక్ ఇవ్వండి. పెద్ద రోడ్లు ఉన్నాయి కదా, ఉండండి. అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయినాయి. అన్నది చుట్టూ కట్ట రావాలి. కట్టకు అవతల లింకులు ఇవ్వాలి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆ చుట్టూ వచ్చే అన్ని కూడా అవతల సైడ్ మెట్లు ఇవ్వాలి అందరికి. ఇప్పుడు ఏది మనం ఎల్బీ స్టేడియంలో మెట్లు ఉంటుంది చూడు, అట్లా దీనికి ఇవ్వాల్సింది. ఆ చుట్టూ అంతా కాలేసి ఇండ్లు వచ్చేసినాయి. అంతా ఇప్పుడు 22 ఎకరాలు పట్టా ల్యాండ్స్ మొత్తం పట్టా ల్యాండ్స్ ఉంటే మనం బండేయడానికి వాళ్ళతోటి వాళ్ళు వాడుకోవడానికి రాదు. రైతులు సిద్ధంగా ఉంటే, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళ డబ్బులు చెల్లించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఓకే చేసి కట్ అయిపోయింది. లేదు మేము రైతులు ఇయ్యము అని అంటే బలవంతంగా వద్దు. ఈ ఒక్క కట్ట చేయండి. వాళ్ళు ఇస్తే ఒక లెక్క, ఇవ్వకపోతే ఒక లెక్క. ఓకేనా? రోడ్డు ఇది అలా మీరు రైతులు భూములు ఇస్తే ఒక లెక్క, నక్లెస్ రోడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. భూములు ఇవ్వకపోతే ఈ ఒక్క కట్టేస్తారు, దీన్ని రాంగమండి తాగి చేస్తారు. ఇది మా లైన్. ఓకే రైట్. ఒకటి సంతూ రారా. ఇప్పుడు ఈ వర్షం నీళ్ళు ఇదే చెరువు, అది ఇది రెండు చెరువే. అదంతా నింపి టిట్లు వచ్చేసి ఇదంతా ఫ్లో అవుతుంది. ఇక్కడ బ్రిడ్జ్ రావాలి. ఇది ట్యాంకు కానీ మగ్దూమ్ నగర్ ట్యాంకు బ్రిడ్జ్ 1 బ్రిడ్జ్. ఇలా బ్రిడ్జ్ రావాలి. ఓకే, ఫుల్ వర్షం వస్తుంది. రైట్, అంతే ఉద్దేశం. చెరువు విన్నారా సార్? ఈ కట్ట ఇదే మీ తయారైంది. నీకు మహబూబ్ సాగర్ చెరువు మొత్తం మురికి కావడానికి ప్రధానమైన చెరువు ఇది, ఈ బొబ్బిలికుంట చెరువు. ఈ బొబ్బిలికుంట చెరువులోకి సంగారెడ్డి ప్రాంతం ఎంతైతే అభివృద్ధి చెందిందో 100%. పాత బస్తీ వదిలేస్తే కొత్త బస్తీ, కొత్త కాలనీస్, పాత బస్తీ కొంత పాటు ఎంటైర్ డ్రైన్ వాటరు, వర్షం వాటర్ ఈ దూదుబాయి చెరువులోకి వస్తుంది. సారీ, బొబ్బిలికుంట చెరువులోకి వస్తుంది. ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. డ్రైన్ వాటర్ సపరేట్, వర్షం వాటర్ సపరేట్. దీన్ని సేమ్ ఎంత ఉంది, అది మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది. మీరు బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది? పైప్స్ కింద అయినాడు సార్. బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది అంటే ఇది గమనించండి. దీనికి ఆ కట్టకు ఈ కట్ట హైట్ తీసుకోవాలి. ఈ కట్టని హైట్ తీసుకోవాలి. 25 మీటర్లు వెడల్పు హైట్ తీసుకోవాలి. ఇప్పుడున్న హైట్ తీసుకోవాలి. తీసుకొని ఆ రోడ్ అవతల కట్టు ఉంది కదా, అది కూడా అట్లనే తీసుకొని ఈ హైట్ మధ్యలో బ్రిడ్జ్ రావాలి. పెద్ద బ్రిడ్జ్ రావాలి. బ్రిడ్జ్ కింద కాలువలు నడిచిపోయడానికి కింద ఒక చిన్న ప్లాట్ఫారం బ్రిడ్జ్ రావాలి. కింద వెహికల్స్ ఏది మగ్దూమ్ నగర్, నాల్సాబ్ గడ్డ వెహికల్స్ షార్ట్కట్లో న్యూ బస్ స్టాండ్కి పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పైన హైలో ఒక బ్రిడ్జ్ రావాలి. ఈ కట్ట లెవెల్లో ఒక బ్రిడ్జ్ రావాలి. అయితే మీరు ఆలోచించి నేను చెప్పడం ఈజీ, ఎందుకంటే పెద్ద బస్సులు కూడా పోతుంటాయి. లేదు దీన్ని ఇటు చేసి దాన్ని అటు చేసి కింద
ప్లాట్ఫారం బ్రిడ్జ్ చేసి వర్షం పైకి రాకుండా చేస్తే చేయొచ్చు. బ్రిడ్జ్ కష్టం కాదు, కట్ చేసుకోండి. సేమ్ ఇది కూడా వెడల్పు, గ్రీనరీ, పార్కులు, బోటింగ్, గీటింగ్, డీసెల్టింగ్, దట్స్ ఆల్. సో దీన్ని క్లీన్ చేస్తే ఓ నీకు 80% ప్రాబ్లమ్ సెంటర్ ఆఫ్ ద టౌన్. ఎస్ 80% ఇది క్లీన్ చేస్తే 80% ప్రాబ్లమ్ బస్ 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 అర్థమైంది కదా. అంటే మీరు మల్కాపూర్ నుంచి స్టార్ట్ చేయాలి కదా మీరు అంతా. అంటే అక్కడ సంబంధించి ఇప్పుడు అంత అక్కడ నుంచి మనకు ఇంత డ్రైన్ రాదు సార్ యాక్చువల్గా. అక్కడ టెంపరీ ఎస్టీపీలు చిన్న సైజు ఇక మీరు చూసుకోండి కదా.